హాయ్ బ్రో. హాయ్. అఖండ తాండవం ట్రైలర్ ఎలా అనిపించింది? అఖండ 2 ట్రైలరు మన పరమశివుని ఉపాసకుని లెక్క ఆ బాలకృష్ణ గారు సాధువులు పరమశివుని తత్వాన్ని బోధించే వాళ్ళలాగా అనిపించింది. కానీ బాగుంది. మన సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ ట్రైలర్ ఉంది. మనం కూడా హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎంతవరకు మనం హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నాం అంటారు? మనమా సినిమాల గురించి అడుగుతున్నారా మీరు? సినిమా గురించి అఖండ సినిమా గురించి అడిగితే చెప్తా. కానీ మనం అంటే జనాలు ఎవరి ఇష్టం వారు అని హిందూ ధర్మానికి సంబంధించిన సినిమాలు ఆ ట్రైలరులో కనిపించింది. కాబట్టి హిందూ సనాతన ధర్మాన్ని అతను చూపించాడు. మన ధర్మాన్ని ఎలా కాపాడాలని అతను చెప్పింది కదా. అంతకుముందు అఖండలో కూడా చెప్పాడు కదా. అఖండ 2లో కూడా లుక్స్ బాగానే ఉందమ్మా. సినిమా బాగానే ఉంటుందని కోరుకుంటున్నా. లుక్సా అంటే ఓన్లీ ట్రైలర్ చూసాం కదా. ఆ సాధు ట్రైలర్లో ఉన్నాడు, ఒక పరమశివుని ఉపాసకునిగా ఉన్నాడు. అదే చూసాం అంతే. శివుడి సాంగ్ నేను చూడలేదమ్మా. ఇప్పుడు మీకు ఏ రోల్ అంటే ఇష్టం? మురళీకృష్ణదా లేకపోతే అఖండ? మురళీకృష్ణనా లేకపోతే అఖండ? రోల్స్ ఇద్దరు ఉన్నారు కదా బాలయ్య బాబులలో. సో మీకు ఎవరు ఇష్టం? అఖండలో అంటే ఇప్పుడు బాలకృష్ణది అదే సాధువు ఉన్నది కదా పరమశివుంది. అది ఇది కొత్త లుక్ అంటే యంగ్ హీరో అది అంటే అక్కడ చూపించిన దాన్ని బట్టి ఉన్నదని అనుకుంటున్నా నేను. అఖండకి బాక్సులు బద్దలైపోయాయి. లైక్ చాలా మందికి గుండెపోటు వచ్చి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా ఉండబోతుంది? గుండెపోటు వచ్చిందని అంటే సినిమా చూసిన తర్వాత చెప్పాలి. ట్రైలర్ చూసి చెప్పలేను నేను. మరి తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. హాయ్. అఖండ తాండవం ఎలా అనిపించింది? ఒక విప్లవ తాండం లాగా అనిపించింది. లైక్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ అయినా సరే, ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నా అమ్మ పిచ్చెక్కిపోతుంది అసలుకి. నేను వేరే హీరో అభిమాని అయినా సరే బాలయ్య బాబు అభిమాని అయిపోవాలని చెప్పేసి అనిపిస్తుంది. ఆ అమ్మ శూలం పట్టుకొని గన్ మిషన్ తిప్పుతాడన్న. నాకు తెలిసి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అయినా ఏ వుడ్ ఇండస్ట్రీలో అయినా సరే ఆయన లెవెల్స్ని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. సో నాకు చెప్తున్నా డాకుమారా సినిమాకే నాకు తెలిసి సౌండ్ బాక్స్లనే పగిలిపోయినాయి. నాకు తెలిసి ఈ అఖండ 2కు మాత్రం నిజంగా సినిమా థియేటర్లు తగలబడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏజ్ అయిపోతే అందరికీ అలసి వస్తుంది. మా బాలయ్య బాబుకి అయితే ఊపు వస్తుంది. ఆ డైలాగ్ డెలివరీ ఏందన్న ఆది పినిశెట్టి గారు అయితే నాయన 8 గంటలు తెగాలి రక్తం చిందాలి అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పిండు. నాకైతే వేరే లెవెల్ అనిపించింది అన్న అసలుకి. ఇంకా మా బాలయ్య బాబు గారి డైలాగ్ డెలివరీ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టిన పిల్లోడి నుంచి ముసలి వారికి అందరికీ తెలుసు ఆ డైలాగ్ డెలివరీ పవర్ ఎట్లుంటుందో. సో ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇట్లాంటి సినిమాని మనం కాపాడుకోవాలి. ఐటమ్ పాటలు ఉన్నాయా లేకపోతే రొమాన్స్ సీన్లు ఉన్నాయా అని చెప్పేసుకొని ఈ జనరేషన్కి ఇలాంటి సినిమా అనేది కరెక్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా December 5th అయితే థియేటర్లు తగలబడిపోతాయని చెప్పేసి నేను చెప్తున్నా. ఆ యాక్టింగ్కి ఆ పర్ఫార్మెన్స్కి 1000 ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువనే. సో ఒక రాజమౌళి ఒక ప్రభాస్ సినిమా తీస్తుంటే ఎంతమంది ప్రజలు వెయిట్ చేస్తారో, బోయపాటి ఒక బాలయ్య సినిమా తీస్తుందంటే నిజంగా చెప్తున్నా అంతకు మించే నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది. కంపల్సరీ బాగుంటుందండి సినిమా. అంటే ఆది పినిశెట్టి గారు ఇప్పటి వరకు చాలా వరకు హీరో రోల్స్ చేశారు కదా, ఇప్పటి నుంచి విలన్ గా ఏమైనా వస్తాయంటారు? నిజంగా అండి వస్తాయి. ఎందుకనంటే మనం ఇంతకుముందు జగపతి బాబు గారిని చూసినాం, శ్రీకాంత్ గారిని చూసినాం. నాకు తెలిసి తర్వాత ఆది పినిశెట్టి గారే అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ గెటప్లో మాత్రం నాకు అరుంధతి సినిమాల పశుపతిని గుర్తు చేసిండు. పశుపతి కూడా పనికిరాడు అనుకున్నాను నేనైతే. ఎందుకనంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అట్లుంది. నీ అమ్మ ఏమైనా డైలాగ్ డెలివరీ ఆయనది కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకు తెలిసి వీళ్ళు సినిమాకి ఇంకా బోనస్ పాయింట్ బాలయ్య బాబు తర్వాత ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బోనస్ పాయింట్ అని చెప్పేసి అనిపిస్తుంది. తమన్ గారి గురించి మాట్లాడుకునే అవసరం లేదనుకుంటా. ఎందుకంటే అమ్మ అవకాయ ఎంత ఫేమస్, తమన్ బాలయ్య బాబు సినిమాలో అంత ఫేమస్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా. నాకు తెలిసి సగం సినిమా బాగున్నా మిగతా సగం మ్యూజిక్తోని కవర్ చేస్తాడని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా.